హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది విత్ 200 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ. ఇది మీమ్ ఛానల్ కాదు నా, ప్లీజ్ నా ఆపన్నా. ఏబ్బా మీ మాటలని అనవసరంగా బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యాను కదరా. ఇప్పుడు ఏడు సత్తున్నాం కదరా, ఇంకా ఏం పెండ తెస్తున్నారా బాబు? బ్రో, ఐఎమ్ వెరీ సారీ. నేను ప్రతి వీడియోలో చెబుతూనే వచ్చాను, మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ప్రాపర్గా ఉంటేనే మీరు షిఫ్ట్ అవ్వచ్చని, లేదంటే మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ 4G లాంచ్ అయ్యేంత వరకు కాస్త వెయిట్ చేయండి అని చెబుతూనే వచ్చాను. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ని ఎంకరేజ్ చేయడం మా తప్ప ఉప్ప అనేది సెకండరీ. ఫస్ట్ మీరేం చేస్తున్నారు? మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ఏ సిగ్నల్ వస్తుంది, అది 2Gనా 3Gనా 4Gనా, సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్స్కి రెస్పాన్స్ ఎలా ఉంది అనేవి కామన్ మినిమం చెక్స్. అవి కూడా చూసుకోకుండా ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసేసి లేదా సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసేసి సింపుల్గా బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత అర్థమైంది వారికి ఆ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ సరిగ్గా లేవని, అక్కడ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ చాలా పూర్గా ఉన్నాయని ఇప్పుడు బాధపడుతున్నారు. సో నేను చాలా వీడియోస్లో మొత్తుకుని మరీ చెప్పాను, మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ ప్రాపర్గా ఉంటేనే షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే 4G వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. బిఎస్ఎన్ఎల్ ఎటువంటి 5G స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయడం లేదు. అసలు బిఎస్ఎన్ఎల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయడం లేదు. ఇది జస్ట్ మన సోషల్ మీడియా హైప్. జనాలు ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో వారిని ఇంప్రెస్ చేయడం కోసం ఎటువంటి టాపిక్స్ లేక ఇలాంటి ఫేక్ టాపిక్స్ని సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన న్యూసే బిఎస్ఎన్ఎల్ కొత్తగా 5G స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది విత్ 200 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, ఇంకా సంథింగ్ వారికి ఇష్టమైన ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తూ అదేదో అద్భుతమైన ఫోన్ అనేలాగా సృష్టించి మరీ ఫోకస్ చేస్తున్నారు. దీనిపై బిఎస్ఎన్ఎల్ రెస్పాండ్ అయింది. వారిచ్చిన సమాచారం ప్రకారం బిఎస్ఎన్ఎల్ ఎటువంటి స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయడం లేదు, మిగతాటివన్నీ ఫేక్ న్యూసే అని కొట్టిపారేసింది. సో బీ అవేర్. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ జెన్యూన్ కాదు. మనకు మనమే వాటిని వెరిఫై చేసుకొని నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్లో లేకపోతే వీడియోలో చూసి మనం ఆనందంతోనో ఆవేశంతోనో వెళ్ళిపోయి పోట్ అయిపోతే ఇప్పుడు ఇలా బాధపడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.